అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దీనికోసం నేను ఓన్లీ బీడ్స్ అయితే యూజ్ చేశాను. మనం కావాలనుకుంటే మధ్యలో టాజల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. మాకు కావాల్సిన మెటీరియల్ ఏంటనంటే ఈ రైస్ బీడ్స్ వచ్చేసి స్మాల్ ఉంటాయండి. మనకి స్మాల్ సైజులో ఉంటాయి, కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం క్రీమిష్ వచ్చి ఉంటాయి అన్నమాట, ప్యూర్ వైట్ అయితే కాదు. ఇలా రైస్ బీడ్స్ తీసుకోండి. దాని తర్వాత మనకి సన్నగా 1 mm సైజు కాకుండా 0 సైజు గోల్డ్ బీడ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే తీసుకోండి. ఓకేనా. వాటితో పాటు కొన్ని అయితే కొంచెం పెద్ద సైజుగా ఉన్న పర్ల్స్ అయితే తీసుకున్నా అండి. ఇలా ఇవి వచ్చేసి 12 mm దాకా వస్తుంది సైజు. కొంచెం పెద్దగా తీసుకున్నా కూడా పర్వాలేదు అనమాట. ఇకపోతే కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ అయితే తీసుకోండి, సరిపోతుంది. మనకి ఒక 4 లైన్స్ అయితే సరిపోతుంది. నీడిల్ ఏమో సన్న నీడిల్ అని చెప్పా కదా, ఈ ఐ సన్నగా ఉన్నది తీసుకోవాలి. నీడిల్ నంబర్ 19 అయితే వస్తుంది. 19 9 ఒక్క నిమిషం, 9 తీసుకోండి. ఓకేనా. ఇకపోతే స్టార్ట్ చేసేద్దామండి. కాటన్ థ్రెడ్ 4 లైన్స్ అయితే తీసుకున్నాం కదా, తీసుకొని శారీకి అయితే టై చేసేయండి. ఓకేనా. ఇలా టై చేసిన తర్వాత మనము బీడ్స్ తీసుకుందామండి. కాకపోతే మీరు కాస్త స్కిప్ చేయకోకుండా చూడండి, డౌట్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా. ముందుగా అయితే ముడేసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్ 1 తీసుకోండి. తర్వాత రైస్ బీడ్ 1 తీసుకోండి. రైస్ బీడ్ 1 తీసుకొని స్మాల్ బీడ్ 1 తీసుకొని ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైన కుచ్చేసేయండి. శారీకి అడుగు నుంచి కుచ్చితే మనకి నీడిల్ ఇలా పైకి వస్తుంది. ఆ తర్వాత ఈ గోల్డ్ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. మళ్ళీ రైస్ బీడ్, గోల్డ్, వైట్, గోల్డ్ తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇలానే కుచ్చేసేయండి. సేమ్ ఇలానే మీరు 6 బీడ్స్ వచ్చే వరకు అయితే చేయాలి. అంటే పైనవి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 వచ్చేసినాయి కదా, ఇంకొక 3 రావాలి, అంతవరకు చేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్స్ 3 ఫస్ట్ ఉన్న 3కి అన్నమాట, ఇక్కడ గోల్డ్, వైట్, గోల్డ్ 3 బీడ్స్ కి అయితే నీడిల్ ఇలా తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైట్, గోల్డ్, వైట్ తీసుకొని ఈ నెక్స్ట్ గోల్డ్ లోకి నీడిల్ ని కుచ్చండి. ఓకేనా. ఇలాగే సేమ్ ఇదే వైట్, గోల్డ్, వైట్ తీసుకొని ఈ 3 బీడ్స్ లోపల కూడా చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన గోల్డ్ కి కుచ్చాం కదా, ఆ గోల్డ్ కి రైస్ బీడ్ కి వైట్ ఉంది కదా, దానికి మధ్యలోని మీరు ఇది మనం తీసుకున్న దారం వచ్చేసి 4 లైన్సే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం అక్కడ ఒక 2 ముళ్ళు అయితే వేసేసుకోవచ్చు, ఎందుకంటే నీడిల్ మళ్ళీ మనకి రివర్స్ రావాలి అనేసి. ఓకేనా. పైకి వెళ్ళైనా తీసుకురావచ్చు, కానీ మనకి ఆ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. అందుకని అనేసి నేను ఇక్కడ ముడేసేసి మళ్ళీ ఇలా గోల్డ్ బీడ్ లోపల నుంచి ఇంకా రైస్ బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ కిందకి తీస్తున్నాను. ఓకేనా. అర్థమైంది కదా. దీని తర్వాత ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో ఇప్పుడు కూడా అంతే. ఈ గోల్డ్ బీడ్ లోపలికి నీడిల్ తీసేసి మళ్ళీ వైట్ ఒకటి, గోల్డ్ ఒకటి, వైట్ ఒకటి తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే ఇలా గోల్డ్ బీడ్ లోపలికి అయితే తీయాలి. ఓకేనా. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఈ మిగిలిన 3 బీడ్స్. దాని తర్వాత ఇలా కంటిన్యూ చేసేయండి. సేమ్ ఇందాక అటువైపు ఎలా అయితే రైస్ బీడ్ దగ్గర మనం ముడేసేసామో ఇక్కడ కూడా అంతే ముడేసేసుకోండి. ఓకేనా. ఈజీగానే పడుతుందండి, కాస్త ఓపికతోటి చేసుకోవాలి అంతే. ఓకేనా. ఇలా ముడేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీయాలి నీడిల్. తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అండి. వైట్, గోల్డ్, వైట్ తీసుకొని నెక్స్ట్ గోల్డ్ బీడ్ లోపలికి అయితే ఇలా కుచ్చేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ కూడా అంతే. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
కష్టం ఏం ఉండదు, కాకపోతే మీరు కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలి అంతే. రిస్క్ కూడా ఏముండదు, ఈజీ అంటే ఈజీ అన్నమాట. ఓకేనా. మళ్ళీ దీన్ని ఇక్కడ ముడేసుకొని మళ్ళీ ఇదే బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే ఇట్లా వెనక్కి తీయండి, గోల్డ్ బీడ్ కూడా తీయండి. తీసిన తర్వాత సేమ్ మళ్ళీ రైస్ బీడ్ తీసుకొని గోల్డ్ బీడ్ తీసుకొని మనము ఈ బీడ్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ క్యాప్స్ అయితే యూజ్ చేశాను. ఈ క్యాప్ ఒకటి తీసుకొని ఈ బీడ్ ఒకటి తీసుకొని మళ్ళీ క్యాప్ ఒకటి తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ అయితే తీసుకోవాలి. ఇగో ఇలా వస్తుంది మొత్తం మనకి. వచ్చిన తర్వాత దీన్ని ఇలా వెనక్కి అనేసి క్యాప్, పళ్ళు, క్యాప్, ఇంకా పైన ఉన్న చిన్న గోల్డ్ బీడ్, వీటికి నీడిల్ ఇలా పైకి తీయండి. తీసిన తర్వాత ఈ వైట్ తీసుకొని ఈ గోల్డ్ బీడ్ లోపలికి అయితే కుచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ ముడేసుకున్నా పర్వాలేదు, లేదనంటే ఇలా కంటిన్యూ చేసుకున్నా కూడా పర్వాలేదు. నీడిలు ఇలా పైకి తీసుకొచ్చుకోవాలి. పళ్ళు దగ్గరికి పీకో చేసిన లైన్ దగ్గరికి అయితే ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు కొంచెం చూసుకొని అయితే చేయండి, అందుకనే నేనైతే సన్న నీడిల్ తీసుకున్నాను, ఇంకా థ్రెడ్ కూడా తక్కువగా తీసుకున్నాను. చూసారు కదా, అప్పుడు మనకి ఈ దారము ఎక్కువైపోదు, నీడిల్ కూడా అన్ని పూసలకి ఈజీగా లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇంకా మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఈ డిజైన్ ఇలా ఈజీ ప్రాసెస్ తోటి. ఇది ఇంతే అండి. ఇంకా దీనికి మనము మధ్యలోని బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదనంటే టాజల్ కట్టుకోవచ్చు, లేదనంటే ఇంకా వైట్ పల్ కానీ లేదా గోల్డ్ థ్రెడ్ కానీ, లేదనంటే నేనైతే ఇదిగో ఈ బటర్ఫ్లై పెడదామని అయితే తీసుకున్నా అండి. ఇంకో ఇలా శారీ మొత్తం మనకి క్రీమీ వచ్చింది కదా, ఈ బీడ్స్ ఈ లైట్ గోల్డ్ తో పాటు ఇలా కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందని అయితే అనుకున్నాను. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ డిజైన్ అయితే రెడీ అయిన తర్వాత నేను షార్ట్ అయితే పెట్టేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.